సైకాలజీ మూర్తిమత్వంలో కొన్ని బిట్స్ చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొదటిసారిగా ప్రవేశపెట్టినది విలియం స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి అనే భావన మొదటిసారి స్టెర్న్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గార్డెనర్. బహుళ ప్రజ్ఞ అంటే ఒక గార్డెన్ తీసుకుంటే గార్డెన్లో ఒక రకమైన చెట్లే ఉంటాయా? చాలా రకమైన బహుళ రకమాలైన చెట్లు ఉంటాయి. అదే విధంగా బహుళ ప్రజ్ఞ గార్డెనర్. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం వివిధ వ్యక్తుల్లో ఉండే ప్రజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి అంటే, తత్వవేత్తలు మేధావులలో ఉండే ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారం తత్వవేత్తలు మేధావుల్లో ఎలాంటి ప్రజ్ఞ ఉంటుంది? వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఒక వ్యక్తి యొక్క అంతర్గతంగా ఉండే ప్రజ్ఞనే అంతర్గత ప్రజ్ఞ అంటారు. వ్యక్తికి ఇంకొక వ్యక్తికి అయితే వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలో అంతర్గతంగా ఉండేది. అంటే మేధావుల్లో ఎలాంటి ప్రజ్ఞ ఉంటుంది, తత్వవేత్తల్లో ఎలాంటి ప్రజ్ఞ ఉంటుంది అంటే వాళ్ళు అంతర్గతంగా ప్రజ్ఞను కలిగి ఉంటారు. తత్వవేత్తలు మేధావులు ఉండే ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. శిల్పులు ఆర్కిటెక్చర్లలో ఉండే ప్రజ్ఞ. ఒక శిల్పికి ఒక రాయిని చూడగానే చూడగానే అందరి నుంచి ఏ విధమైన శిల్పాన్ని తయారు చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. అది చూడంగానే తెలియాలి. శిల్పులు ఆర్కిటెక్చర్లో ఉండేది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. కవులు రచయితలలో కవులు రాయడమే కాదు, వాళ్ళ శబ్దాన్ని ఉపయోగించి భాషను ఉపయోగించి బాగా చెప్పగలగాలి రచనలు. కవులు రచనల్లో ఉండేది శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. సంగీత కళాకారులు వాయిద్య కళాకారులు. సంగీతం అంటేనే సంగీత సంబంధ ప్రజ్ఞ. సంగీత కళాకారులు వాయిద్య కళాకారులు సంగీత సంబంధ ప్రజ్ఞ. డాన్స్ మాస్టర్లు క్రీడాకారులలో. అదే డాన్స్ మాస్టర్లు అంటే ఏం చేయాలి? శరీరాన్ని వాళ్ళు ఒక ఎముకలు లేకుండా కదిలించాలి. శరీరాన్ని సంవేదనలు కల్పించాలి. శరీరగతి సంవేదన ప్రజ్ఞ. డాన్స్ మాస్టర్లు మరియు క్రీడాకారులు కూడా ఆటల్లో శరీరాన్ని బాగా అలసిపోయేలా చేయాలి కదా. శరీరగతి సంవేదన ప్రజ్ఞ. రాజకీయ నాయకులు సంఘ సేవకులలో ఎలాంటి ప్రజ్ఞ అంటే సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎలా ఉండాలి తెలిసి ఉంటుంది. రాజకీయ నాయకులకి సంఘ సేవలకి వాళ్ళకి సాంఘిక ప్రజ్ఞ. జీవశాస్త్రజ్ఞులు పర్యావరణ శాస్త్రజ్ఞులలో సహజ ప్రజ్ఞ. వీళ్ళు జీవశాస్త్రం, పర్యావరణంలో సహజ వాతావరణం, సహజ ప్రజ్ఞ. గణిత శాస్త్రజ్ఞులు గణాంక నిపుణులు. వీళ్ళలో ఎలాంటి ప్రజ్ఞ అంటే తార్కిక ప్రజ్ఞ. గణిత తార్కిక ప్రజ్ఞ. తార్కికంగా ఆలోచించగలిగేది గణిత శాస్త్రజ్ఞులు, గణాంక నిపుణులు. వ్యక్తి తన చుట్టూ ఉన్న సంశ్లిష్ట పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడాన్ని వివరించే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది. వ్యక్తి తన చుట్టూ ఉన్న సంశ్లిష్ట పరిసరాలు అంటే కష్టమైన పరిసరాలు మరియు సర్దుబాటు చేసుకోవడాన్ని వివరించే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్నది. స్పెన్సర్ అంటే సంక్లిష్ట పరిసరాలను మరియు సర్దుబాటు చేసుకోవడం. ఇవి రెండు ఈక్వల్గా చేసుకునే సెన్స్ ఉండాలి స్పెన్సర్ ప్రకారం. అట్లా గుర్తుపెట్టుకున్నాం. సంక్లిష్ట పరిసరాలు ప్లస్ సర్దుబాటు చేసుకోవడం. సెన్స్ ఉన్న వాళ్ళే సంక్లిష్ట పరిసరాలతో పాటు సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ కలిగి ఉంటారు సెన్స్ ఉన్నవాళ్ళు. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ బినేని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అంటారు. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిన వారిలో అగ్రగణ్యుడు గాల్టన్. వైయక్తిక భేదాలలో శాస్త్రీయ పరిశోధనలు చేసిన వాళ్ళు అగ్రగణ్యుడు గాల్టన్. ఉద్వేగ ప్రజ్ఞను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినది గోల్మెన్. ఉద్వేగం అంటే ఒక ఎమోషన్ గోల్ పెట్టుకోవాలి. గోల్ ఉన్నవాళ్ళు ఒక ఎమోషన్లో ప్రయత్నిస్తారు. గోల్మెన్. ఉద్వేగ ప్రజ్ఞ గోల్మెన్. గోల్ ఉన్న వాళ్ళు బాగా ఎమోషనల్ అని గుర్తుపెట్టుకున్నాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ గ్రంథం రచయిత గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటేనే గోల్మెన్. ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని అంశాన్ని అనుకూల లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణి వైఖరి అన్నది. ప్రపంచంలోని ఒక వస్తువును చిహ్నాన్ని ఒక అంశాన్ని ఒక
వస్తువుని కానీ చిహ్నాన్ని కానీ అంశాన్ని కానీ అనుకూల లేదా ప్రతికూల ఎలా అయినా మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణే వైఖరి అన్నది. కడ్జ్ అనుకూలంగా కట్ చేయగలగడం, ప్రతికూలంగా కట్ చేయగలగడం, అనుకూలంగా మూల్యాంకనం చేయగలగడం, ప్రతికూలంగా మూల్యాంకనం చేయగలగడం అలా గుర్తుపెట్టుకున్నాం. కడ్జ్ స్ట్రాంగ్ ఒకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాక్ అనేది అభిరుచి మాపని ఏమంటాం? స్ట్రాంగ్ ఒకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాక్. ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన అనింది గిల్ఫర్డ్. ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ప్రవర్తన కలిగిన వారు గిల్టీ కూడా ఫీల్ అవ్వరు. గిల్ఫర్డ్. ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన అన్నది గిల్ఫర్డ్. ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు గిల్టీ కూడా ఫీల్ అవ్వరు అని గుర్తుపెట్టుకుందాం. ఇట్లా డాట్ను రూపొందించినవారు వెస్మెన్, బిన్నెట్, హెరాల్డ్ ఫోర్డ్. డాట్ను రూపొందించినవారు వెస్మెన్, బిన్నెట్, హెరాల్డ్ ఫోర్డ్. శిక్షణ ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అనింది బిగ్ హోమ్. శిక్షణ ద్వారా జ్ఞానాన్ని. శిక్షణ ఎవరు తీసుకోగలరు? మన జ్ఞానం కావాలంటే వేలకు వేలు పెట్టి శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకుంటే మన జ్ఞానం వస్తుంది, నైపుణ్యం వస్తుంది. వ్యక్తి సామర్థ్యం సూచించే లక్షణాల సముదాయం సహజ సామర్థ్యం అన్నది బిగ్ హోమ్. పెద్ద పెద్ద హోమ్లు కలిగిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాళ్ళు శిక్షణ తీసుకొని జ్ఞానాన్ని పొందగలరు, నైపుణ్యాన్ని పొందగలరు. అలా గుర్తుపెట్టుకుందాం. వ్యక్తుల మధ్య గల భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగించాలి అన్నది రూసో. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధన చేయాలి. ఒక వ్యక్తి భౌతికంగా అంటే రూపం అంటే భౌతికంగా చూసేది. మానసిక అంటే సోల్, సోల్. రెండింటినీ పరిగణలోకి తీసుకొని బోధన చేయాలి అనింది రూసో. సోల్, భౌతిక రూపము, మానసిక భేదాలు పరిగణలోకి తీసుకొని బోధన చేయాలి అన్నారు. ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించే ధోరణి వైఖరి అన్నది ఆస్తి. ఒక జాతి లేదా ఆచారం లేదా సంస్థ పట్ల వ్యక్తి అనుకూలంగానో ప్రతికూలంగానో అనస్తాసి. సాంఘిక మితి రూపకర్త మొరానో. సాంఘిక మితి మొరానో, జయల్ మొరానో. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని. ప్రత్యక్ష విరామం తీసుకోవాలి. ఎప్పుడు ఇద్దరు సన్లు అయిపోయి మూడో సన్ కావాలనుకున్నాం, థర్డ్ సన్. ప్రత్యక్ష విరామం తీసుకోవాలి. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి థర్డ్ సన్. శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యత పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం అనింది జోన్స్. శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో, శిక్షణ ద్వారా జ్ఞానం, నైపుణ్యం పొందాము. అక్కడ బిగ్ హోమ్ ఆస్తి ఉన్నవాళ్ళు చేయొచ్చు అన్నాం. ఇక్కడ శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తి అంటే శిక్షణ అయిపోయి ఒక రంగంలో సాఫల్యత కూడా పొందాం. ఇక్కడ జోన్స్. సాఫల్యత పొందితే జోన్సే. లక్షణాల సముదాయం సహజ సామర్థ్యం బిగ్ హోమ్. సంచిత మాపని గట్మెన్. సంచిలో గన్ వేసుకున్నారని గుర్తుపెట్టుకున్నాం. సంచిత మాపని గట్మెన్. సంచిలో గట్మెన్. డార్బీ పరీక్ష ద్వారా ఎన్ని సామర్థ్యాలను గుర్తిస్తారు? 8. ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు థారండైక్. VAIS వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్. మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చినప్పుడు వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడగలం. మిలియన్ల కొద్దీ వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాన్ని స్పష్టంగా చూడవచ్చు అన్నది. స్పష్టంగా భేదాన్ని చూడవచ్చు. ఎంతోమంది మిలియన్ల మందికి, ఎంతమందికైనా చాక్లెట్స్ అంటే ఇష్టం, మిలియన్ల మందికి. కానీ వారి మధ్య భేదం అంటే చాక్లెట్లు వారి ఇష్టాలు వేరుగా ఉంటాయి, కానీ భేదం మాత్రం స్పష్టంగా చూడవచ్చు. చార్లెస్ డార్విన్. మాపనం చేయగల ఏ మూర్తిమత్వం అంశం అయినా వైయక్తిక భేదంగా పరిగణించాలి. స్కిన్నర్. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశం అయినా వైయక్తిక భేదం. మాపనం చేయగలిగిన ఏ వైయక్తిక భేదమైనా అంటే ఒక స్కిన్ టోన్ కావచ్చు, ఒకళ్ళు అలవాట్లు కావచ్చు, వాళ్ళ ప్రజ్ఞ కావచ్చు, మాపనం చేయగల
ఏ మూర్తిమత్వ అంశమైన స్కిన్నర్ భేదంగానే పరిగణించాలి అన్నది స్కిన్నర్. గత అనుభవాల సాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది మెక్డోగల్. గత అనుభవాలను మెళ్ళో వేసుకుని తిరగకూడదు, డోల్లాగా వేసుకొని. మెక్డోగల్. గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకోవాలి కానీ అవే మెళ్ళో వేసుకొని తిరగకూడదు అని చెప్పింది మెక్డోగల్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పింది ప్లేటో. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రత్యేకతలు ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధం ప్రత్యేకత ప్లేటో. ప్రకృతి సిద్ధంగా ప్లేటో.